ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబాంధవులందరికీ కూడా నమస్కారము. శరీరం పేరు రజిత, మహబూబాబాద్ కమిటీ. నాకు ఇచ్చినటువంటి వాక్యము ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యాలు అనేటటువంటి గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మనియున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ వాక్యం యొక్క వివరం చూసుకున్నట్లయితే, దేవుడు అనే పదంను ఆత్మ పరమాత్మ ఇద్దరికీ వాడుచున్నారు. అంతిమ దైవ గ్రంథంలో అల్లాహ్ అనే పదాన్ని ఆత్మ పరమాత్మయను ఇద్దరు దేవుళ్ళకి వాడినప్పటికీ ముస్లింలు ఇద్దరు దేవుళ్ళను గుర్తించలేకపోయారు. అటువంటి పొరపాటు జరగకుండా ద్వితీయ దైవ గ్రంథంలో ఆత్మను తండ్రి అని, పరమాత్మను పరిశుద్ధాత్మ అని అన్నారు. అదే పై వాక్యంలో అద్వితీయ కుమారుడు అని చెప్పారు. ద్వితీయము అంటే రెండవదని అర్థం. ద్వితీయము అనేటటువంటి పదానికి ముందర ఆ అనే అక్షరాన్ని చేర్చడం వల్ల అద్వితీయము అయింది. అద్వితీయము అంటే రెండవది కానిది, మొదటిది అని అర్థం, మొదటివాడు అని అర్థం. ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక కుమారుడు. దేవుడు సృష్టించినటువంటి ఒకే ఒక కుమారుడు ఆత్మ. అయితే అద్వితీయ కుమారుడు అనగా దేవుని చేత సృష్టించబడిన కుమారుడు అనే అర్థము. పరమాత్మ లేక పరిశుద్ధాత్మ అనబడు దేవుడు ఎప్పటికీ ఉండేవాడే. సృష్టాదిలో ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన పరమాత్మ జీవరూప ప్రపంచంను తయారు చేయుటకై ఒక కుమారుడిని సృష్టించాడు. ఒక కుమారుడే ఆత్మ పరిశుద్ధాత్మ ప్రకారము సర్వజీవరాశులను సృష్టించాడు. అందువలన సర్వజీవరాశులకు తండ్రి ఒక్కడే. ఆయనే సృష్టించబడిన దేవుడు. సృష్టించబడిన ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ. పై వాక్యంలో ఎవడును ఎప్పుడును పరిశుద్ధాత్మను అంటే పరమాత్మను దేవుణ్ణి ఎవరు చూడలేదు. పరిశుద్ధాత్మ అయిన దేవుడు నామరూపక్రియలు లేని వాడుగా ఉన్నాడు. అందువలన పరమాత్మ అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు. ఎవరూ చూడని దేవుణ్ణి గురించి దేవుని అద్వితీయ కుమారుడైన ఆత్మ తన జ్ఞానం ద్వారా తెలియజేస్తున్నాడు. పరమాత్మను పెద్ద దేవుని హృదయం నుండి వేరుగా చీలి వచ్చినవాడు ఆత్మ అయిన అద్వితీయ కుమారుడు. ఆయన తప్ప పరిశుద్ధాత్మను చూడలేదని ఎవరు చూడలేదని, ఆయన తప్ప పరిశుద్ధాత్మను ఎవరూ చూడలేదని, ఆయన గురించి తెలిసినవాడు ఆత్మ ఒక్కడే అయినందున ఆయన తండ్రిని గురించి ఆత్మ ఒక్కడే తెలియజేయగలడు. ఆయన తప్ప అంటే ఆత్మ తప్ప ఆయనను అంటే పరమాత్మను తెలియజేయువాడు ఎవరూ లేరు. అందరికీ నమస్కారం.